పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. సింగపూర్ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సింగపూర్. ఫెవికాల్ కంటే దృఢమైనది ఈ బంధం. అందుకే ఎప్పుడు సీఎం అవుదామా, ఎప్పుడెప్పుడు సింగపూర్ వెళ్దామా అని తహతహలాడిపోయారు చంద్రబాబు. ఎప్పటిలాగే పెట్టుబడుల వేట పేరిట రివ్వున ఫ్లైట్లో ఎగిరిపోయారు. సింగపూర్ అంతా చుట్టేసి తిరిగొచ్చారు. మరి అక్కడి నుంచి ఏం తెచ్చారు? ఎప్పట్లాగే మాటలతో కోటలు కట్టారా అంటే అదీ లేదు. భారీ బృందంతో సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారుల బృందంతో 5 రోజుల పాటు విహారయాత్రలాగా పర్యటన చేశారే తప్ప రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక్క కీలక ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. చంద్రబాబు ఎప్పుడు సింగపూర్ వెళ్లినా అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్ ఫ్రంట్ సిటీ కడతాను అంటూ చెప్పుకొచ్చేవారు. అంతేకాదు, ఆయన ఎప్పుడు ఏ దేశానికి టూర్ వెళ్ళొచ్చినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రెస్ మీట్ జోలికి వెళ్లని చంద్రబాబు కేవలం సమీక్షలతోనే సరిపెట్టారు. టూర్ అట్టర్ ఫ్లాప్ కావటం వల్లే సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు ముఖం చాటేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పిందట. చంద్రబాబుతో స్నేహం చేసిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి చేసి జైలు శిక్ష అనుభవించారు. అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయబోమని సింగపూర్ సర్కారు తేల్చి చెప్పిందట. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని చంద్రబాబు నవంబర్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రావాలంటూ ఆహ్వానించి సరిపెట్టుకున్నారు. కానీ ఎల్లో మీడియాలో మాత్రం రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, చంద్రబాబు మార్క్ బ్రాండ్ అంటూ తప్పుడు ప్రచార ప్రవాహం మాత్రం కొనసాగించారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సింగపూర్కు చెందిన ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో తెలుగు సినిమా దర్శకుడు తేజ డైరెక్టర్గా ఉన్న టిజారాక్ట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని మమా అనిపించారు. యుఎస్ఐఎన్సీతో కంటెంట్ తయారు చేసుకునే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గతంలో పెట్టుబడుల వేట అంటూ దావోస్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు బృందం ₹1 తేకపోయినా వేల కోట్లు వస్తాయంటూ ప్రకటనలు గుప్పించింది. అచ్చం అలాగే సింగపూర్ టూర్ కూడా సక్సెస్ అంటూ ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తోంది చంద్రబాబు సర్కార్.